వాడుకోగలందులకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన అంతా కూడా ప్రభా ఆది నుండి అంతం వరకు మీ అధ్యక్షతలో ప్రారంభించి మీ నామంలో ముగించులాగును కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. సాయంకాల ఆరాధనకు వెళ్ళుటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 179వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ ఆరాధనలోనికి మనం ప్రవేశిద్దాం. నారాగదే నాయన్న సిలువలోని ఆయాస పడిన నాటి నీ అంగ్రియుగము నిపుడు నాయాస దీరా చూతూ నారాగదే ఓ యేసు తండ్రి నారాగదే ఒక తోటలో పాట నాడు నీవు పడినా సకల శ్రమలో చోట నికటమయ్యున్నట్లుగా నిట్టూర్పులతో తలంతు అకట నారాతి గుండె సకలం వైపోవునట్లు నారాగదే ఓ యేసు తండ్రి నారాగదే పరమాశ్చర్యం కాదా ఈలాటి ప్రేమ ధరణిలోనున్నదా చురుకౌ ముల్లుల పోట్లకుని శిరమున వంటి నీచపు పురుగు కొరకందించెడుని కరుణాందర్శింతో నేడు నారాగదే ఓ యేసు తండ్రి నారాగదే ఇచ్చకమిది కాదు మిగులా తలపోయా మోచటదిరుదు అచివచిన అవతారాన్ని నీ ప్రక్క మృత్యుగాయము లోపలనే చోచు నీ ప్రేమ చూతూ నారాగదే ఓ యేసు తండ్రి నారాగదే తలవంచి సిగ్గునా నే చేయో నేరా మూలనెంతో నాలోనా పలుమారు నీ గాయములా గెలకి నేను శ్రమ పరచునా కల దోషములకై ఇప్పుడు విలపించి వెడుకొందు నారాగదే ఓ యేసు తండ్రి నారాగదే నా ప్రాణధనుమా నా పట్టు కొమ్మ నా ముద్దు మూట
నాయాస తీరా చూతూ నారాగదే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఓ ప్రభువా నా పెదవులను తెరువుము. అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయమునకు త్వరగా రాము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడులాప్పుడు యుగ యుగముల నాట్లు మహిమ కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లెంట్లో 12వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనం నుండి 25వ వచనం వరకు నవ్య చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. పత్రిక పాఠ్య భాగం రోమా పత్రిక 4వ అధ్యాయం 6 నుండి 13 వచనాల వరకు మెటిల్డా చదవాలని మనవి చేస్తూ ఉన్నా. పాత నిబంధన పాఠ్య భాగం నవ్య. లెంటులోని 12వ దినముకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధనలోని దేవుని వాక్యము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం నుండి 25వ వచనం వరకు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం నుండి ప్రారంభం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకును రావు. నేను సృజించుచున్న దాని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినపడవు. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండని ముసలివారుండరు. బాలురు 100 సంవత్సరముల వయసు గలవారై చనిపోవుదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సైతము 100 సంవత్సరములు బ్రతుకును. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవింతురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్ష ఎంత యగును. నేను ఏర్పరచుకొనిన వారు తాము చేసుకొనిన దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. వారు వృధాగా ప్రయాసపడరు. ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు. వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొన మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. తోడేళ్లను గొర్రెపిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దువలే గడ్డి తినును, సర్పమునకును మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిస్తున్నాడు. ఏర్పాటు చేయబడిన పాత నిబంధనలోని దేవుని వాక్యం ఇంత పర్యంతం. ఓ ప్రభువా మమ్మను కనికరింపము. దేవునికి స్తోత్రము కలుగును గాక. పత్రికా పాఠ్య భాగం మెటిల్డా.
లెంటులోని 12వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథములోని పత్రికా పాఠము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము నుండి 13వ వచనము వరకు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము నుండి 13వ వచనము వరకు. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవనిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా? సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడిననుచున్నాము గదా. మంచిది. అది ఏ స్థితి అందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలననైన నీతికి ముద్రగా సున్నతి అను గురుతు పొందెను. మరియు సున్నతి గల వారికిని తండ్రి అగుటకు, అనగా సున్నతి మాత్రము పొందిన వారుగాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గురుతు పొందెను. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని విశ్వాసము వలననైన నీతి మూలముగానే కలిగెను. పత్రికా పాఠము ఇంత పర్యంతము. ఓ ప్రభువా, మమ్మను కనికరింపము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి దైవ సందేశాన్ని అందించడానికి మన సంఘ ప్రియులు డాక్టర్ ఐ బాబురావు గారు మన మధ్యలో ఉన్నారు. వారు దైవ సందేశాన్ని అందించటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 713వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ వాక్య ధ్యానములోనికి ప్రవేశిద్దాం. చిన్న పుస్తకాల్లో 228, లెంటు పుస్తకాల్లో 66. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, కలువరిలోన పాపము పోంచి సిలువకు నేను ఆహుతి చేసి, కలువరిలోన పాపము పోంచి సిలువకు నేను ఆహుతి చేసి, కలుషరాకరుని చితివి, కలుషరాకరుని చితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా, దోషము చేసిన నేనే కాదా, మోసముతో బ్రతికిన నే కాదా, దోషము చేసిన నేనే కాదా, మోసముతో బ్రతికిన నే కాదా. మోసితివానా చాపబరా, మోసి
దితివాన శాపభారం వాసిల్లెను సిలువలో పాప క్షమా పాపము చేసి గతించితి మరణం శాపమేగానే ఆజించినది పాపము చేసి గణించితి మరణం శాపమేగానే ఆజించినది కాపరివై నన్ను బ్రోచితివి కాపరివై నన్ను బ్రోచితివి వాసిల్లెను సిలువలో పాప క్షమా నీ మరణపు వేదన వృత్తి కాదా నామది వేదనలో మునిగే నీ మరణపు వేదన వృత్తి కాదా నామది వేదనలే కాదా క్షేమము కలిగెను హృదయములో క్షేమము కలిగెను హృదయములో వాసిల్లెను సిలువలో పాప క్షమా ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి అందులకే భయ పొందితివి అందులకే భయ పొందితివి వాసిల్లెను సిలువలో పాప క్షమా నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడు నా ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడు నా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను నమ్మితి నీ పాదములను వాసిల్లెను సిలువలో పాప క్షమా యేసు ప్రభుని దివ్య క్షమా వాసిల్లెను సిలువలో పాప క్షమా మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరిట శుభములు. ఈరోజు మనం అందరం కూడా లెంటిలోని 12వ రోజులకు మనం ప్రవేశించాము. దాన్ని బట్టి మనం అందరం కూడా దేవునికి మనం థ్యాంక్స్ చెప్పే వారంగా ఉండగలగాలి. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే యేసుక్రీస్తునందు నూతన సృష్టి. చెప్పండి ఈ మాట నాటు అందరు గట్టిగా. యేసుక్రీస్తునందు నూతన సృష్టి. కొంచెం పెద్దగా చెప్పాలి. యేసుక్రీస్తునందు నూతన సృష్టి. చాలండి. ఇందులో ప్రాముఖ్యంగా మూడు అంశాలు ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే వాట్ ఈజ్ న్యూ క్రియేషన్, ఈ నూతన సృష్టి అంటే ఏమిటి. రెండవది ఈ నూతన సృష్టిలో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు ఏంటి, వాట్ ఆర్ ది స్పెషల్ ఫీచర్స్ ఇన్ దిస్ న్యూ క్రియేషన్. మూడవది మనం ఎప్పుడైతే ఈ న్యూ క్రియేషన్లో ఉంటామో, నూతన సృష్టిలో ఉంటామో, దేవుడు మనకు కొన్ని ఆశీర్వాదాలు కలగజేస్తూ ఉంటాడు. మూడు పాఠములు ఉంటాయి. వాక్యాన్ని శ్రద్ధగా గమనించండి. ఈ అర్ధగంట మీరందరూ కూడా వాక్యం మీద దృష్టి పెట్టండి. తద్వారా
దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందటానికి మనం ప్రయత్నం చేయవచ్చు. చిన్న ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నా విమోచకుడా, మా రక్షణ కోట, మా ఆశ్రయ దుర్గమా, ఈ లెంటిలోని ప్రభా 12వ రోజు మీ వాక్యం ధ్యానించబోతున్నక మీరు కృపించండి మరి ప్రభా. పరిశుద్ధాత్మ తలంపులు బయలుపరచండి ప్రభా. వాక్యం చెప్పి నన్ను మీ సిలువ సాటును భద్రపరచండి మరి ప్రభా. ఇదిగో తండ్రి మరి ప్రభా, వెండి బంగారం లాంటి క్షయమైన వస్తువుల చేత మేము విమోచించబడలేదు, కానీ అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకం రక్తం, గుర్రపిల్లని రక్తం చేత మేము విమోచించబడ్డాం ప్రభా. దాన్ని బట్టి మరొకసారి మీకే స్తుతి స్తోత్రం చెప్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, మరి చెప్పబడుతున్న వాక్యం అందరి హృదయాలు వెత్తబడి మెండుగా ఫలించడానికి సహాయం చేయమని, వాక్యం అనే అర్థంలో మా జీవితాలను బాగు చేసుకోవడానికి మరి యొక్క లెంటిని మీరు ప్రసాదించడానికి మీకే వందనాలు చెప్తున్నాం. మరి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను అందరి మీద మీ ప్రేమ వాత్సల్యత మెండుగా కుమ్మరించమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు దేవుని బిడ్డలారా, క్రీస్తునందు నూతన సృష్టి, ఆ డెఫినేషన్ అందులోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన 5వ పత్రిక 17వ అధ్యాయం మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే 2 కొరింథియన్స్ 5th చాప్టర్ 17th వర్స్ చదవండి అమ్మా. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. చాలమ్మ. దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. దేర్ఫోర్ ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్ ది క్రైస్ట్ ఈజ్ ఎ న్యూ క్రియేషన్, ఓల్డ్ హ్యాస్ పాస్డ్ అవే, బిహోల్డ్ ది న్యూ హ్యాస్ కమ్. చూడండి, మనం ఎప్పుడైతే క్రీస్తునందు ఉంటామో అప్పుడే మనకి నూతన సృష్టి. మనకి క్యాలెండర్ మారితేనో, లేకపోతే సంవత్సరం మారితేనో, లేకపోతే మనకి జాబ్లో మంచి ప్రమోషన్ వస్తేనో, లేకపోతే మనకి ఇంకేదైనా ఎక్స్ట్రా మన జీవితంలో జరిగితే అది కాదండి మనకు నూతన సృష్టి. ఎప్పుడైతే మనం క్రీస్తునందు ఉంటామో అప్పుడు మనకి నూతన సృష్టి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని శ్రద్ధగా గమనించండి. ఈ నూతన సృష్టిలో రాకముందు అక్కడ ఒక మాట చెప్పబడింది, పాతవి గతించాలి, సమస్తమని కూడా కొత్తవి అవ్వాలి. ఇది అక్కడ సెకండ్ స్టెప్ అన్నమాట. పాతవి గతించాలి. ఎందుకు ఈ పాతవి గతించాలి అని మనం లేఖన భాగాలు శ్రద్ధగా గమనించినట్లయితే, ఈ పాతవి మన పాప జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. ఈ పాతవి మనకి చెడిపోయిన దానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ ప్రాచీన జీవితము తర్వాత అది అక్షరార్థమైనది. ఈ ప్రాచీన జీవితము అది శరీర క్రియలతో ముడిపడి ఉన్నది. అందుకే అవి గతించాలి. ఇట్ హ్యాస్ టు బి పాస్డ్ అవే. అవి గతించాలి. మనము లేఖన భాగాలు శ్రద్ధగా మనం పరిశీలన చేసినట్లయితే మన జీవితాలు అనేకమైన పాత విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. పాత ఆకాశము, తర్వాత పాత భూమి మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా పాతదైన పులిపిండి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ పులిపిండి వేషధారణకు సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మన పాత బట్టలు ఇవి మన క్రియలకు సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనకు చూస్తే పాత గుమ్మములు అవి మన నడకకు సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే పాత వేరు ఇది మన రహస్య జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది. అందుకే ఇవన్నీ కూడా గతించాలి, ఇవన్నీ కూడా గతించాలి. అందుకే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22-23 వచ్చిన జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన నీ ప్రాచీన స్వభావమును వదిలిపెట్టి నీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వాడవై యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకొనుము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టమన్నాడు. ఎందుకంటే అది చెడిపోయిన స్వభావం, అది దురాశ వలన మోసపూరితమైన ఆ లక్షణాల వల్ల చెడిపోయింది. మరి అందుకే దానిని విడిచిపెట్టాలి. దానిని మనము ఆ ప్రాచీన స్వభావం ఏదైతే ఉన్నదో, ఆ పాత స్వభావం ఏదైతే ఉన్నదో దానిని మనం సిలువ వేయాలి. వాటికి మనం దూరంగా ఉండాలి. అది మనం చేయవలసిన పని. రెండవది మనం చూస్తే అక్కడ మనము నవీన స్వభావం ధరించుకోవాలి. ఇందులో చాలా ప్రాముఖ్యమైన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అది దేవుని పోలికగా సృష్టించబడినది, అందులో నీతి ఉన్నది,
అందులో యథార్థమైన భక్తి ఉన్నది. అందుకే మనందరం కూడా ఆ నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినట్టయితే ఇంగ్లీష్లో చాలా ఒక మంచి డెఫినేషన్ ఇవ్వబడింది. చాలా మంచి డెఫినేషన్ ఇవ్వబడుతుంది ఈ న్యూ క్రియేషన్కి. ఇట్ ఈజ్ ఏ కంప్లీట్ స్పిరిచువల్ అండ్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ జీసస్ క్రైస్ట్. కంప్లీట్ స్పిరిచువల్ అండ్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్. మనం బైబిల్ జాగ్రత్తగా పరిశీలన చేస్తే రోమిలికి రాసిన పత్రిక 12:2 ఎవరు చదవదండి, బైబిల్లో ఉన్నది. ఆవిడ పలువురు ఒక మంచి మాట చెప్తూ ఉంటున్నారు. ఒక మంచి మాట, మీరు మీ యొక్క మనసు మారాలి. మనసు మారి అది నూతన పరచబడటం వల్ల మీరు రూపాంతరం చెందమంటామన్నాడు. ఇందాక కూడా ఎఫ్సీలకు రాసిన పత్రిక అదే మనం చూస్తాము. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, రెన్యువల్ ఇన్ ది స్పిరిట్ బై యువర్ యాటిట్యూడ్స్ అండ్ యువర్ థాట్స్. ఆలోచన తర్వాత ఆ యాటిట్యూడ్లో అది కనుక నూతన పరచబడితే అది మనకు ఆశీర్వాదం. అందుకే మనందరికీ కొత్త కార్ అన్నా, కొత్త ఫోన్ అన్నా, తర్వాత కొత్త బైక్ అన్నా, కొత్త ఇల్లు అన్నా చాలా ఇష్టంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే మన మనసు మారాలి, మన హృదయం మారాలి. అది మనం చేయగలిసింది, అది మనం మార్చుకోవాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు మనకి ఈ 40 రోజుల శ్రమ దినాలు మనకి ఇచ్చేసాడు. మనందరం కూడా మరి ఆయనకు దగ్గరయ్యి మన హృదయాన్ని మనం మార్చుకోగలిగితే అది మనకు మంచి ఆశీర్వాదకరం. సో ప్రియ దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ యొక్క ఎవరైతే నూతన సృష్టిలో ఉంటారో వాళ్ళకి దేవుడు కొన్ని ఆశీర్వాదాలు ఇవ్వటం జరిగింది. కొన్ని ఆశీర్వాదాలు ఇవ్వటం జరిగింది. మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే, ఇందాక మన బైబిల్ పాత నిబంధన చదివాం కదా, యెషయా గ్రంథము 65:17-18 మనం జాగ్రత్త పరిశీలన చేస్తే అక్కడ నూతన భూమి తర్వాత నూతన ఆకాశం మనకి ఇవ్వబడి ఉన్నది. న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్. ఎందుకు మరి ఈ రెండు ఇవ్వబడినవి అంటే, మనం ఇందాక చెప్పాము పాత ఆకాశము పాత భూమి. ఇది ఆదాము ద్వారా వచ్చింది. మరి అందులో పాపం ఉన్నది, అందులో బలాత్కారం ఉన్నది, అందులో దేవుని పట్ల విధేయత లేదు, దేవుని పట్ల విశ్వాసం లేదు. అందుకే వాటిని గతించాలని చెప్పి ఇట్ హ్యాస్ టు పాస్ అవే, దే హ్యాస్ టు పాస్ అవే. వాటిని గతించి మనం ముందుకెళ్ళినట్లయితే అది మనకు మంచి ఆశీర్వాదం. అక్కడ నూతన భూమి తర్వాత నూతన ఆకాశం మనకి ఇవ్వబడింది. అందులో మనకు అనేకమైన ఆశీర్వాదాలు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఆనందం ఉంటుంది, ఎలాంటి దుఃఖం ఉండదు. అందరూ కూడా 100 years బతికి చనిపోతూ ఉంటారు. మనకు అక్కడ దీర్ఘాయువు ఇవ్వబడింది. అక్కడ మనకి వృధాక ప్రయాస లేదు. అన్నీ కూడా మంచి మంచి ఆశీర్వాదాలే. ఇదే విషయం మన ప్రకటన గ్రంథం 21:1 మనం చూస్తూ ఉంటాం. 21:1-4 చూస్తే అక్కడ కూడా అదే మాట కనిపిస్తూ ఉంటుంది. మరి అక్కడ కొత్త భూమి కొత్త ఆకాశం కనిపిస్తూ ఉంటుంది. పాతది కూడా అన్నీ కూడా గతించిపోతూ ఉంటాయి. మరి అక్కడ ప్రతి కన్నీటి బిందువుని ఆయన తుడిచివేస్తూ ఉంటున్నాడు. అసలు ఎలాంటి దుఃఖం కానీ ఎలాంటి రోదన కానీ అక్కడ కనిపించదంట. మరి దేవుడు మరి మనతో పాటు నివసిస్తూ ఉంటాడంట. ఆయన మనకు దేవుడుగా ఉండి మనం ఆయనకి ప్రజలుగా ఉండిపోతూ ఉంటాం. అది శాశ్వతమైన ఆశీర్వాదం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి మరి మొదటి ఆదాము పాపాన్ని తీసుకొస్తే కడపటి ఆదాము మరి పాపాన్ని తీసివేసే వ్యక్తిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. జాగ్రత్తగా పరిశీలించి అందరి పాపం ఆయన మీద వేసుకొని పాపం లేని ఆయన శాపగ్రస్తుగా మరి మన పాపాన్ని ఆయన విడుదల చేశాడు. మన కోసం ఆయన విమోచన క్రయధనం చెల్లించాడు. దాన్ని బట్టి మనం ఆయనకి థ్యాంక్స్ చెప్పేవారంగా ఉండగలుగుతూ ఉంటాం. మనం ఇంకా జాగ్రత్తగా పరిశీలన చేస్తే లాస్ట్ ఇయర్ ఈ January 1వ తారీఖు నేను మెసేజ్కి వేరే ఊరు వెళ్ళటానికి తయారవుతున్నా. సడన్గా మా డ్రైవర్ ఫోన్ చేసి, డాక్టర్ గారు ఈరోజు రావట్లేదండి, కొత్త ఇయర్ కదా, నాకు పర్మిషన్ ఏంటంటే సరేలేరా అని నేను వేరే ఒక డ్రైవర్ని మాట్లాడుకున్నాను. సరే డ్రైవర్ వచ్చేసాడు, మేము కారు స్టార్ట్ అయిపోయాము. అరే బాబు జాగ్రత్తగా డ్రైవ్ చేయరా, మనం టైంకి అక్కడికి వెళ్ళాలి, ప్రసంగం చెప్పాలని చెప్పాను. సరే డాక్టర్ గారు అని చెప్పి కాస్త దూరం వెళ్ళిన తర్వాత కారు అంతా కూడా భయంకరమైన కంపు కొడుతూ ఉన్నది. ఏందిరా బాబు పరిస్థితి ఏంది, ఎందుకు వాసన వస్తుంది బాగా భయంకరంగా ఉందంటే, లేదండి నేను స్నానం చేశాను, కొత్త బట్టలు వేసుకున్నాను, తర్వాత మంచి స్ప్రే కొట్టుకున్నాను, అసలు ఆ స్మెల్ వచ్చే ప్రశ్న లేదన్నాడు. మరి జాగ్రత్త చూడరా, మరి నాకు ఎప్పుడు చాలా ప్రయాణం చేశాను ఈ కారులో, చాలా చోట్లకి వెళ్ళాను, కానీ ఇలాంటి వాసన ఎప్పుడు రాలేదురా. సరే అంతా అరే మరి కొత్త షూ అంటున్నావు, కొత్త బట్టలు అంటున్నావు, తర్వాత ఇంతకీ నువ్వు నీ సాక్స్లు మార్చుకున్నావా లేదా అని చెప్పాను. నీ సాక్స్లు మార్చుకున్నావా లేదంటే, లేదండి సాక్స్లు మార్చుకోవటం మర్చిపోయాను,
ఉన్న వాటిని అడావుడిగా వేసుకొని వచ్చేసానంటే అర్జెంట్ కారా ప్రభావరు సాక్సులు తీసి బయట పడేసి తర్వాత మరలా ప్రయాణం కొనసాగిద్దామని చెప్పినప్పుడు కారు ఆపి అతనున్న పాత సాక్సులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బయట తర్వాత ప్రయాణం కొనసాగించడం జరిగింది. చూడండి ఆ పాత జీవితం మరి ఆ యొక్క పాత సాక్సులు మరి ఎంత కంపు మరి మనకి ఇవ్వగలుగుతున్నాయి చూడండి. అందుకే వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. మనందరం కూడా పాపంలో ఉండి ఆ పాపం కంపులో మనందరం కూడా ఉంటున్నప్పుడు దేవుడు మన కోసం, యేసు ప్రభు మన కోసం మరి ఆయన మనకి మంచి వాసనగా ఇవ్వటానికి, మంచి పరిమళ వాసనగా ఉండటానికి తనకు తానుగానే బలిగాను అర్పణగాను దేవుడికి అర్పించుకున్నాడు. దాన్ని బట్టి మనం దేవునికి థ్యాంక్స్ చెప్పేవారు ఉండగలం. దేవుని ప్రేమ అలా ఉంటుందంటే దేవుడి లోకమును ఎంతో ప్రేమించాడు. ఎవరైతే తన ప్రియ కుమారుని అద్వితీయ కుమారుని విశ్వాసం పొందుతాడో వారు నశింపక నిత్యజీవం పొందినట్లుగా తన కుమారుడు మన కోసం అనుగ్రహించాడు. మనం ఇంకా పాపంలో ఉండగానే ఆయన మన కోసం చనిపోయాడు. మరి మన పాపం తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. అలా దేవుడు తన ప్రేమ మన కోసం ఆయన ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. సో ఇందాక చెప్పాం కదా, మొదటి భూమి మొదటి ఆకాశం గతించిపోయింది, దాని ప్లేస్లో కొత్త ఆకాశం కొత్త భూమి, దాంట్లో అన్నీ కూడా ఆనందమే. దెర్ ఇస్ నో సారో. అసలు ఆ వేదన రోదన అనే మాట మనకు అనిపించదు. రెండోది మనం చూస్తే మనందరికి బాగా తెలిసిన మాట మరి నూతన హృదయం. హెస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. ది బుక్ ఆఫ్ హెస్కేల్. నూతన స్వభావం కలగజేసేదను. చాలమ్మ. రెండవది ఈ న్యూ క్రియేషన్లో భాగంగా దేవుడు మనందరికీ నూతన హృదయాన్ని మనకిస్తూ ఉన్నాడు. నూతన హృదయాన్ని ఆ నూతన హృదయానికి ఇచ్చే ముందు అక్కడ చెప్తూ ఉన్నాడు, మీ యొక్క రాతి గుండెని తీసివేసి ఆ మాంసపు గుండెని మీకు ఇస్తానని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా వాక్యాన్ని శ్రద్ధగా గమనించండి. ఈ రాతి గుండె స్టబన్నెస్, అది డిసొబీడియంట్కి సాదృశ్యంగా ఉన్నది. విధేయత లేకపోవడం కానీ సాదృశ్యంగా మనకు కనిపిస్తున్నది. దేవుని పట్ల విశ్వాసం లేకుండా ఉండడానికి సాదృశ్యంగా ఉన్నది. అందుకే దాన్ని తీసివేసి దాని ప్లేస్లో మెత్తని మాంస హృదయాన్ని మీకు ఇస్తానని చెప్తూ ఉంటున్నాడు. ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్ హార్ట్, ఇట్ ఈజ్ ఏ ఒబీడియంట్ హార్ట్, ఇట్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ హార్ట్ అన్నమాట. చాలామంది పేషెంట్లు నా దగ్గరకు వచ్చేసి, డాక్టర్ గారు మరి గుండె బలానికి ఒక మంచి ఇంజెక్షన్ రాయండి, నా గుండె బాగా ఉండాలి, కొత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటాడు. బాబు మందులు వాడితే రాదమ్మా, నువ్వు మంచి మంచి అలవాట్లు నేర్చుకోవాలి, నువ్వు ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, అప్పుడే నీకు మంచి బలం చెప్తూ ఉంటాను వాడతాడు. వాక్యాన్ని శ్రద్ధగా గమనించండి. ఈరోజు చాలామంది యవనస్తులండి, చాలామంది హాస్పిటల్కి వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. చిన్న వయసులోనే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటూ ఉంటారు. హార్ట్ స్ట్రోకులు రావడం, తర్వాత హార్ట్ బీటింగ్ ఎక్స్ట్రీమ్గా ఉండటం. మామూలుగా అయితే 70-80 కొట్టుకోవాల్సిన హార్ట్ బీటు 120-140 కొట్టుకుంటాం చాలామంది. ఏంటంటే అన్నీ హిస్టరీ తీసుకుంటామంటే అనేకమైన బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్, కైనీలు, గుట్కాలు, వీటన్నిటికి వాళ్ళు మరి బానిసలుగా తయారైపోయి గుండెని వాళ్ళందరూ కూడా పాడు చేసుకుంటూ ఉంటున్నారు. దాంతోపాటు మరి ఈ లోకానుసారమైన జీవితం వాళ్ళు సాగిస్తూ మరి దేవునికి దూరంగా ఉండి అనేకమైన పాపాలు వాళ్ళు చేయడానికి మరి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటున్నారు. అందుకే హృదయం అంతా కూడా పాడైపోతూ ఉన్నది, బాడీ అంతా కూడా పాడైపోతూ ఉన్నది. మరి అందుకే బైబిల్ చెప్తూ ఉన్నది, మారిన హృదయం మనకు కావాలని చెప్తూ ఉంటున్నాడు. మారిన హృదయం మనకు ఆయన కావాలని చెప్తూ ఉంటాడు. మరి కీర్తన గ్రంథం 51:17 మనం చూసినట్లయితే, విరిగి నలిగిన హృదయం యెహోవాకు ఇష్టమైన బలి అని చెప్తూ ఉంటున్నాడు. బ్రోకెన్ హార్ట్ అండ్ రిపెంటెడ్ హార్ట్, గాడ్ లైక్స్ దట్ హార్ట్. నువ్వు ఎప్పుడైతే మరి ఆ హృదయంలో చెడుతానని తీసివేసుకుంటావో, ఆ హృదయంలో పాపాన్ని తీసివేసుకుంటూ ఉంటావో, దాన్ని నల్లగొట్టుకొని మరి దేవుని ముందు నువ్వు సాగిల పడితే అది దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. అందుకు ప్రియ దేవుని బిడ్డలు వాక్యాన్ని శ్రద్ధగా గమనించండి. మరి యోవేలు పత్రిక 3 అధ్యాయాలు మనం చూస్తే అక్కడ మంచి మాట కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడైనా నా వద్దకు రమ్మని చెప్తా ఉంటాడు. ఎలా రమ్మంటున్నాడు? కన్నీటితోటి, ఉపవాసంతో, దుఃఖంతో నా వద్దకు రండి. మీ వస్త్రములు చింపుకోవద్దు, మీ హృదయాన్ని చింపుకోమని చెప్తా ఉన్నాడు. ఆ హృదయం చింపుకోవడం అంటే ఆ హృదయంలో మనం మార్పు తీసుకొచ్చుకునే వారు ఉండగలగాలి. మరి ఎప్పుడైతే మరి ఆ చెడుతనాన్ని మనం తీసివేసుకుంటామో అది మనకు మంచి ఆశీర్వాదకరం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా యవనస్తులకు మంచి మంచి సలహాలు ఇచ్చేవారం ఉండగలం. అరే అవన్నీ ఆపేసేయండిరా బాబు, వాటికి దూరంగా ఉండండి, దానివల్ల మీకు అనేకమైన బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి, మరి త్వరగా వాటిని విడిచిపెట్టండి,
దేవుని వైపు తిరగండి అని మన వాళ్ళకి కొన్ని హెచ్చరికలు జారీ చేసేవారికి ఉండగలుగుతూ ఉంటాం. ఆలోచన చేయండి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ ఈరోజు మరి నూతన హృదయాన్ని ఇచ్చి దేవుడిగా మనం యేసు ప్రభువుని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 2 ఆశీర్వాదాలు అయిపోయింది. మొట్టమొదటి ఆశీర్వాదము నూతన భూమి, నూతన ఆకాశము. ఇక్కడ చూస్తే ఇక్కడ నూతన హృదయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇంకా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మరి ఇంకొక ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం పేరు ఏంటంటే నూతన బలము. చెప్పండి, ఇది ఏంటిది? నూతన బలము. అందరికి బాగా తెలిసిన వాక్యము యెషయా గ్రంథము 40వ అధ్యాయము చదువుతారా? 31, 32 వచనాలు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. తర్వాత పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చూడండి ఎలాంటి బలం అండి, చూడండి. అదే నూతన బలము. అదే ఇట్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ పవర్ అన్నమాట. ఆ నూతన బలం అది. ఆ బలం ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది? ఇట్ ఈజ్ ది పవర్ ఆఫ్ ది క్రైస్ట్, ఇట్ ఈజ్ ది పవర్ ఆఫ్ ది క్రాస్, ఇట్ ఈజ్ ది పవర్ ఆఫ్ ది జీసస్ బ్లడ్. అవన్నీ అక్కడి నుంచే వచ్చినాయి మన అందరికీ. మరి వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంటుంది. సిలువను కూర్చిన వార్త నశించే వారికి వెరితనం కానీ రక్షించబడుతున్న మనకే దేవుని శక్తి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చూడండి ఎంత పెద్ద ఆశీర్వాదం అండి. మనందరం కూడా సిలువు దగ్గరికి వచ్చే వారంగా ఉండగలగాలి. ఆ సిలువును మనం మోసే వారంగా ఉండగలగాలి. అది మనకు మంచి ఆశీర్వాదం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నూతన బలం మనందరికీ బాగా తెలుసు. మరి పక్షిరాజు ఈగల్ అది ఏం చేస్తూ ఉంటుంది? అట్ ది ఏజ్ ఆఫ్ 40 years ఇట్ రిమూవ్స్ ఆల్ హీస్ ఫెదర్స్. అన్ని దాని యొక్క ఫెదర్స్ అన్నీ కూడా తీసేసుకుంటుంది. ఆ రెక్కలు ఏదైతే ఉన్నాయో ఆ 2 పీకేసుకుంటూ ఉంటుంది. ఆహారానికి వాడే ముక్కు ఏదో ఉంటుంది, బీక్, దాన్ని కూడా తొలగించుకుంటూ ఉంటుంది. తర్వాత దానికి కలిగిన పంజా, టాలెంట్స్ అంటారు, అది కూడా దాన్ని తీసివేసుకుంటూ ఉంటుంది. అసలు మనము ఏదైనా నెయిల్స్ కట్ చేసినప్పుడు ఒక చిన్న పక్కకి వెళ్ళిపోతే మనకు ఎంతో బాధ అనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు మనకు ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. కానీ ఈ పక్షిరాజు ఏం చేస్తూ ఉన్నాడు? అన్నీ పీకేసుకుంటుంది. రెక్కలను పీకేసుకుంటుంది, తర్వాత ముక్కును పీకేసుకుంటుంది, పంజాన్ని పీకేసుకుంటుంది. మరి అసలు మన అవయవాలు మనం పీకేసుకుంటే ఎంత బాధగా ఉంటుందండి. చూడండి, మనం ఒక చిన్న దెబ్బ తగిలితేనే మరి ఎంతగా విలవలాడిపోయి అర్జెంట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి టీటీ ఇంజెక్షన్ చేయించుకొని దానికి డ్రెస్సింగ్ చేసుకుని దానికి ఆయింట్మెంట్ రాసుకుంటూ ఉంటాం. మరి కానీ పక్షిరాజు ఏం చేస్తూ ఉన్నాడు? అన్నిటిని అంటే ఆ 40 ఏళ్ళ తర్వాత మరలా నేను యవనంగస్తులుగా ఉండాలి, మంచి పవర్ రావాలి, నాకు మంచి బలం రావాలి, నేను ఇక నాలోక ఆ ఓల్డ్ ఏజ్ కనపడకూడదని మరి ఇట్ ఈజ్ ఏ లాంగ్ ప్రాసెస్ అన్నమాట. దాదాపు 150 days మరి అదే ప్రాసెస్లో ఉంటుందంట. అది మరి అసలు ఎవరో తెలియని ప్లేస్లోకి వెళ్ళి అదంతా కూడా దాని పనిని ముగించుకున్న తర్వాత బయటకు వస్తూ ఉంటుందంట. పక్షిరాజు వల్ల నీ యవనము కొత్త తగినట్లుగా వాక్యం చెప్తూ ఉంటుంది. మరి 103వ కీర్తన 5వ అధ్యాయం మనకి మాట కనిపిస్తూ ఉంటుంది. చూడండి, మనం కూడా మరి మన పాపాన్ని తీసుకువేసుకునేటప్పుడు కానీ, తర్వాత మన ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టినప్పుడు కానీ, వాటిని సిలువ వేసేటప్పుడు కానీ దెర్ మస్ట్ బి సో మచ్ పెయిన్. వాటిని విడిచిపెట్టడానికి చాలా బాధగా ఉంటుంది, కన్నీరు వస్తూ ఉంటుంది, విపరీతమైన వేదన వస్తూ ఉంటుంది. అయినా కానీ వాటిని మరి భరించి మరి వాటిని మనం విడిచిపెట్టే వారంగా ఉండగలగాలి. అప్పుడే మనకు మంచి ఆశీర్వాదకరం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము ఈ నూతన సృష్టిలో ఉంటామో దేవుడు మనకి ఒక మంచి బిగినింగ్ ఇస్తూ ఉన్నాడు. ఇట్ ఈజ్ ఎ న్యూ బిగినింగ్ ఫర్ అస్. ఒక మంచి బిగినింగ్ మనకి ఇస్తూ ఉన్నాడు. వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 43:19 మనం చూస్తే నేను ఇప్పుడే ఒక నూతన క్రియను చేయబోతూ ఉన్నాను, అది ఇప్పుడే మొలుచుస్తా అని అక్కడ మనకి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నది. అది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇప్పుడే మొలుస్తూ ఉన్నది. నేను అరణ్యంలో మరి ద్రోవణ కలగజేస్తున్నాను, తర్వాత ఎడారిల్లో ఎంత పెద్ద ఆశీర్వాదం అంటే చూడండి. మరి ఇట్ ఈస్ ఎ న్యూ బిగినింగ్ ఫర్ అస్. మరి మనం ఎలాంటి ఇబ్బందులో ఉన్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా, ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువులో ఉండగలుగుతూ ఉంటావో అప్పుడు అన్నీ కూడా మరి ఇంతకుముందు మన పరిస్థితి వేరుగా ఉండేది, ఇంతకుముందు మన జీవితాలు వేరుగా ఉండేవి. ఇంతకుముందు మన దేవునికి దూరంగా ఉన్నాము. ఎలా దూరంగా ఉన్నాము? శరీర క్రియలతో మనం దూరంగా ఉన్నాం, మరి పాపం చేసి మనం దూరంగా ఉన్నాం, మరి పరదేశులుగా మనం ఉన్నాము, అన్ని జనులుగా మనం ఉన్నాము, నిరీక్షణ లేని వారిగా మనం ఉన్నాము, కనికరం లేని వారిగా మనం ఉన్నాము, వాగ్దానం లేని వారిగా మనం ఉన్నాము. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోతూ ఉన్నది. టుడే యువర్ పొజిషన్ చేంజ్. నీ యొక్క పరిస్థితి మారిపోతూ ఉన్నది. నువ్వు దేవునికి సమీపస్తుడిగా నువ్వు ఉండిపోతూ ఉన్నావు. యు ఆర్ వెరీ క్లోజ్ టు గాడ్. దేవునికి సమీపంగానే ఉంటూ ఉన్నావు. మరి ఆయన రక్తం వల్ల మన ఆయనకి దేవునికి మన సమీపస్తులుగా మనం ఉండిపోతూ ఉంటున్నాం. ఎంత పెద్ద ఆశీర్వాదం.
ఇంతకుముందు మనం చీకటిలో ఉన్నాము, కానీ ఇప్పుడైతే మన జీవితాలు మారిపోయినాయి. తన ఆశ్చర్యకరమైన వెలుగులకు మనందరం కూడా ఆయన తీసుకొస్తూ ఉన్నాడు. మరి అది మనం చేయగలం. ఇంతకుముందు మనందరం కూడా భయంకరమైన పరిస్థితులు మనం అందరం జీవించి ఉన్నాం. ఆ భయము, టెన్షన్స్, విచారములు, యాంగ్జైటీ ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఉన్నాయి. కానీ ఈరోజు మన జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. భయం పోయి ధైర్యం వచ్చింది మన జీవితాలలో. పాపం పోయి పరిశుద్ధత వచ్చింది మన జీవితాలలో. ఎంత పెద్ద ఆశీర్వాదం. యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర రాత్రంతా దేవునితో ప్రార్థన చేశాడు, రాత్రంతా పెనుగులాడాడు, పోరాటం చేశాడు. ఒక్కడే మిగిలాడు దేవునితో. మరి ఇట్ ఈస్ ఎ క్లోజ్ ఎన్కౌంటర్ విత్ గాడ్. దేవునితో ముఖాముఖిగా పోరాడుతూ ఉన్నాడు. తెల్లవారింది నన్ను పోనీ బాబు అని చెప్పేశాడు. ఏం చెప్పాడు యాకోబు కూడా? నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను పోనీనని చెప్పాడు. మరి ఇలాంటి ప్రార్థన మనం చేసేవారంగా ఉండగలిగాం. రా ఈరోజు దేవుని ముందు సాగిలిపడు. ప్రభా, నేను పాపిని, నా పాపం కరుణించయ్యా. నా పాపం నన్ను నువ్వు కరుణిస్తే కానీ, నువ్వు కడిగేస్తే కానీ నిన్ను విడిచిపెట్టనని ఆ దేవుని యొక్క పాదాల దగ్గర నువ్వు సాగిలిపడు. మన దుఃఖం మరి దైవ సంబంధం దుఃఖంగా ఉండాలి. మరి మన కన్నీరు మరి ఆయన బుడ్డిలో మన చూపించే వారికి ఉండగలగాలి. మరి ఊరక లోక సంబంధం దుఃఖంతో మనం బాధపడితే ఉపయోగం లేదు. ఆ లోక సంబంధం దుఃఖము మరణానికి దారి తీస్తూ ఉండదండి. దైవ సంబంధమైన దుఃఖం అది రక్షణార్థమైన మారుమరుగు కలగజేస్తూ ఉంటుందంట. మరి చూడండి ప్రియ దేవుని. ఇంతకుముందు అయితే మన పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉండేది. మరి ఇంతకుముందు మనందరం కూడా మరి దురాలోచనల తర్వాత డిఫరెంట్ బ్యాడ్ థాట్స్లో మనం ఉండిపోయాము. ఇప్పుడైతే దేవుడు మనల్ని కనుకరించాడు. మరి ఇప్పుడైతే దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి ఆయన విశేషమైన కృప ద్వారా, మరి పరిశుద్ధాత్మ ద్వారా మనకి నూతన స్వభావం కలుగజేస్తూ ఉన్నాడు. చూడండి ఎంత పెద్ద ఆశీర్వాదం. మనకి నూతన స్వభావం రావాలంటే మనకి బైబిల్ కొన్ని మాటలు చెప్తుంది. ఒకటి, మనం క్రీస్తునందు ఉండాలి. రెండోది, మనం చూస్తే మనము కొత్తగా జన్మించాలి. దాన్నే మనం బాప్తిజం అని చెప్తూ ఉంటాం. నీటి మూలంగా, ఆత్మూలంగా మనం జన్మించగలిగితే అది మనకి మంచి ఆశీర్వాదకరం. పౌలు గారు అదే చెప్తూ ఉంటాం. టైటస్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. రీజనరేషన్ ఆఫ్ ది వాటర్, పునర్జన సంబంధమైన స్నానం ఉంటుంది. మరి దానిని మనం ఆచరించే వారంగా ఉండగలగాలి. మరి ఆ బాప్తిసం మనం ఏం జరుగుతుంది? బాప్తిసం అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ డిప్పింగ్ అండ్ ఇమ్మర్షన్. డిప్పింగ్ అండ్ ఇమ్మర్షన్. మనం ముంచివేయబడాలి. మన ప్రాచీన స్వభావం ఏదైతే ఉన్నదో, మన పాప స్వభావం ఏదైతే ఉన్నదో, ఇట్ హ్యాస్ టు బి డెడ్ అండ్ ఇట్ హ్యాస్ టు బి బరీడ్. యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానం మన పాలిభాగస్తులు అవ్వాలి. అది మనకు మంచి ఆశీర్వాదకరము. ఆయనతో మనం పాతి పెట్టబడాలి, తర్వాత ఆయనతో కూడా మనం లేపబడాలి. అది మనం చేయగలం. ఇంకా మనం చూస్తే ఎవరైతే మరి పరిశుద్ధాత్మను నింపబడి ఉంటారో వాళ్ళకి నూతన సృష్టి వస్తూ ఉంటుందంట. చూడండి ప్రియదేవుడు, మనందరూ కూడా పరిశుద్ధాత్మ కోసం మనం అందరూ కూడా ప్రార్థన చేసేవారంగా ఉండగలుగుతూ ఉండాలి. ఆత్మను ఎప్పుడు కూడా మనం దుఃఖపెట్టే వారంగా ఉండకూడదు. ఆ పరిశుద్ధాత్మను మోసపరిచే వారంగా మనం ఉండకూడదు. మరి ఇంకా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే నూతన స్వభావం మనకి ఇంపెరిషబుల్ సీడ్, అక్షయమైన బీజం వల్ల మనము నూతన పరచబడుతూ ఉంటాను. పేతురు గారు రాసి ఉన్నాం 1 పేతురు 1:20 మన మాటలు చూస్తూ ఉంటాం. ఇంపెరిషబుల్ సీడ్ అంట. అదే దేవుని వాక్యము, అదే జీవం గల వాక్యము, అదే సత్యవాక్యము, అదే మనల్ని మార్గాలు సరిచేసే వాక్యం అన్నమాట. మనకి దేవుని బిడ్డలారా, మనం చేయవలసింది ఒకటే, ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని మనం చదవగలిగితే అది మనకు మంచి ఆశీర్వాదం. ప్రతిరోజు మనం ప్రార్థన చేసేవారు. ఈ 40 రోజులు కాదండి, ప్రతిరోజు దేవుని మనం సాగిలిపడి మన పాపలు ఆయన ముందు ఒప్పుకుంటే అది మనకు మంచి ఆశీర్వాదం. ఇందాక రోమిల పత్రికలు మనం చూసాం. మరి తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందేవాడు ధన్యుడు. చూడండి, మనందరం కూడా మన పాపాలు విడిచిపెట్టగలిగితే అది మనకు. మీరు బటర్ఫ్లైని చూసారండి, చిత్తాకోక చిలక. అది ఆ ఎగ్ నుంచి కొన్ని స్టేజెస్ దాటుతూ ఉంటుంది. మరి ఎగ్ తర్వాత లార్వా, తర్వాత పీపా, తర్వాత అడల్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. ఆ లార్వా స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని క్యాటర్ పిల్లర్ అంటారు, అంటే గొంగళి పురుగు అంటూ ఉంటారు. ఆ గొంగళి పురుగు చూడటానికి మనకు చాలా కొంచెం అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. అది ఏంది ఇది వచ్చింది, దీన్ని త్వరగా తీసేద్దాం అనిపిస్తూ ఉంటుంది. కానీ అది ఎప్పుడైతే మరి చిత్తకొక చిల్లగా బటర్ఫ్లైగా మారిపోతూ ఉంటాం, అది చాలా ఆనందంగా ఉంటుంది. దాంతో ఫోటోలు దిగుతుంది, దాంతో పట్టుకుంటూ ఉంటాము, దాంతో చాలా హ్యాపీగా గడుపుతూ ఉంటాము. అందుకే దేవుని బిడ్డలారా, మరి మన పాత జీవితం కూడా, మన ప్రాచీన జీవితం కూడా అలానే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని విడిచిపెడితేనే మనకు మంచి
అది కంపు కొట్టే జీవితం, అది రోత పుట్టే జీవితం. దాన్ని అందరం విడిచిపెట్టి యేసు ప్రభు వైపు తిరగగలగాలి. అది మనకు మంచి ఆశీర్వాదం. ఎన్ని ఆశీర్వాదాలు అయిపోయినాయి? నూతన బలం అయిపోయింది, తర్వాత నూతన హృదయం అయిపోయింది, కొత్త భూమి కొత్త ఆకాశం అయిపోయింది. ఇంకా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇంకొక ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదం పేరు ఏంటంటే క్రొత్త ముద్ద. చెప్పండి ఏంటిది? చెప్పాలి ఏంటది? క్రొత్త ముద్ద. ముద్ద అంటే మన ఆహారం. చదవండి 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం త్వరగా. మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. ఇందాక చెప్పాం కదా, ఈ పులిసిన పిండి దేనికి సాదృశ్యంగా ఉన్నది? అది దుర్మార్గత సాదృశ్యంగా ఉన్నది, దుష్టత్వానికి సాదృశ్యంగా ఉన్నది, ఆ చెడిపోయిన దానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ పులిపిండిని యేసు ప్రభు పరిసయ్యులతో వాళ్ళతో పోల్చాడు, మరి హేరోతో వాళ్ళని పోల్చాడు, మరి ఈ పులిసిన పిండితోటి. మరి అందుకే మన ఆహారంలో పులిసిన పిండి ఉండకూడదని లేఖన భాగాలు చెప్తూ ఉంటుంది. అంటే దేవునికి ఇష్టమైన ఆహారం మనం భుజించే వారంగా ఉండగలగాలి. మీరు ఎప్పుడైనా పులిబంగరాలు తిన్నారా? తిన్నారా? ఎలా ఉంటాయి? పుల్లగా ఉంటాయి, తీగా ఉంటాయా? సో వాటిని మనం విడిచిపెట్టాలని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే అది అంతా కూడా మరి మన ఆరోగ్యానికి బాగోదు, మన వద్దని బైబిల్ చెప్తా ఉన్నది. అందుకే దాని ప్లేస్లో పులియని పిండిని తినండి, అందులో సిన్సియారిటీ ఉన్నది, అందులో నిజం ఉన్నది అని చెప్తూ ఉంటున్నాడు. మరి వాక్యాన్ని శ్రద్ధగా గమనించండి. మరి మనందరూ కూడా మరి దేవుడిచ్చే జీవాహారాన్ని మనం భుజించే వారంగా ఉండాలి. ఆ ముద్దంటే ఏమో మన ఆహారం అండి. మరి మన ఆహారం ప్రతిరోజు మనం ఆయన వాక్యాన్ని మనం భుజించే వారంగా ఉండగలగాలి. మరి ఇంకా మనం చూస్తే ఆయన జీవాహారాన్ని మనం భుజించే వారంగా ఉండగలగాలి. ఎప్పుడైతే మనం మారు మనసు బాప్తీసులకు వస్తామో ఆయన బలలో మన పాలిభాగస్తులు అవుతూ ఉంటాం. యేసుప్రభు స్వయంగా చెప్పాడు కదా, పరలోకంలో దిగి వచ్చిన జీవాహారం నేనే, నా శరీరం తిని నా రక్తం తాగబడి నిత్య జీవం పొందాలని చెప్తూ ఉంటాడు. అంత్యజీవులో అంతకాలంలో నేను అతను లేపేస్తానని చెప్తూ ఉంటున్నాడు. నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తం నిజమైన పానం అని చెప్తూ ఉంటాడు. మనం ఈ లోక సంబంధం ఆహారం ఏమీ లేదండి, అది మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఏముండవు. ఎక్కువ తింటే ఒక ప్రాబ్లం, తక్కువ తింటే ఒక ప్రాబ్లం. ఎక్కువ తింటే ఏమవుతుంది? షుగర్ పెరిగిద్ది, బీపీ పెరుగుద్ది, కొలెస్ట్రాల్ పెరిగితే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈసీజీ అన్ని తీపించుకుంటూ ఉండాలి. తక్కువ తినామనుకోండి కాళ్ళంతా నీరసం, ఏం పని చేయబుద్ది కాదు. మరి కానీ అలా కాదు. దేవుడిచ్చే ఆహారం కనుక తింటే మనకి అసలు ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు, అసలు ఎలాంటి ఏ ప్రాబ్లం ఉండదు అన్నమాట. అందుకే ఆయన మనకు జీవాహారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన మనకి జీవజలం ఇచ్చే దేవుడుగా మనం ఉంటున్నాడు యేసుప్రభు. జాగ్రత్తగా పరిశీలించేది. ఎన్ని అయిపోయినాయి ఇప్పుడు? 4 అయిపోయినాయి. ఇంకొక మాట ఉన్నది, ఇదేంటంటే కొత్త పాత్ర. చెప్పండి ఏంటిది? కొత్త పాత్ర. చూడండి, దేవుడు మరి ఎప్పుడైతే మనం ఈ యొక్క న్యూ క్రియేషన్లో మనం ఉంటామో దేవుడు మనందరినీ కూడా మరి న్యూ వెసల్గా మనం తయారు చేయబోతూ ఉంటున్నాడు. ఇప్పుడు దాకా మనందరం కూడా మరి దేవునికి ఇష్టమైన పాత్రలుగా మనం మిగిలేమేమో. ఇప్పుడు దాకా మరి అసలు దేవుడికి మరి ఎలాంటి మరి ఒబీడియంట్ లేకుండా మనందరం మిగిలిపోయామేమో. కానీ ఈరోజు మనందరూ కూడా మరి కొత్త పాత్రగా దేవుడు మనం తయారు చేయబోతాం. దాన్ని బట్టి మనందరూ కూడా దేవునికి మనం థ్యాంక్స్ చెప్పేవారు ఉండగలం. ఇంకా మనం చాలా ఆశీర్వాదాలు ఉన్నాయండి. పాస్టర్ గారు చెప్పాడు 5 to 8 కల్లా మీరు క్లోజ్ చేయండి అని చెప్పేసాడు. మరి చూడండి ఎన్ని ఆశీర్వాదాలండి, చూడండి ఎన్ని ఆశీర్వాదాలు. చూడండి ఇవన్నీ ఎప్పుడు వస్తూ ఉంటాయి? ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారికి ఇవన్నీ వస్తూ ఉంటాయి. మరి ఆ పాతవన్నీ కూడా మనం గతించాలి. అవి మనతో పాటు తీసుకెళ్ళకూడదు, ఉపయోగం లేదు. వాటన్నిటి ఇక్కడ విడిచిపెట్టి ఆయన వైపు తిరగాలి. మరి ఆయన అందరిని ఆహ్వానించే దేవుడు. మరి ఆయన ఎవరిని తోసివేసే దేవుడు కాదు. మరి ఎవరిని తోసివేసే దేవుడు కాదు. మరి ప్రయాసపరి భారమ సమస్య జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్తా ఉంటున్నాడు. ఎంత పెద్ద ఆశీర్వాదం. ఆయన అయితే పిలుస్తున్నాడు కానీ మనం వెళ్ళలేకపోతూ ఉంటాం. ఒకళ్ళు వెళ్ళినా మరి మంచి సిద్ధపాటుతో మనం అక్కడ వెళ్ళలేకపోతూ ఉంటున్నాం. మంచి సిద్ధపాటు మనం చేయవలసింది ఇదే, మంచి ప్రార్థనా జీవితం. ఈ ప్రార్థనలు అన్నీ ఉండాలి. మనకి కన్నీరు ఉండాలి, ఉపవాసం ఉండాలి, దుఃఖం ఉండాలి, హృదయం మార్చుకోవాలి. ఇవన్నీ మనం చూస్తూ ఉంటున్నాం. ఇవి కాకుండా ఇంకా మంచి హోషేయ గ్రంథంలో 14వ అధ్యాయంలో ఒక మంచి మాట చెప్పబడింది, మీ మాటలు సిద్ధపరుచుకొని ఆయన వద్దకు రమ్మని చెప్తూ ఉంటున్నాడు. ఎలా ఉండాలి మన మాటలు? ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించయ్యా, నా పాపలు మీ రక్తం చేత కడిగివేయని అలా సిద్ధపరచుకొని మనం ఆయన దగ్గరికి రావాలట. ఎప్పుడైతే మనం అలాంటి ప్రార్థన చేస్తామో, అలాంటి సిద్ధపాటు కలిగి ఉంటామో చెప్తూ ఉంటున్నాం, ఆయన మన మీద మరి కోపించకుండానే
తన వాత్సల్యత మన మీద చూపిస్తూ ఉంటాడు. మన ప్రేమని, ఆయన ప్రేమని మన మీద కుమ్మరిస్తూ ఉంటాడు. వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంటుంది. ఆయన వాత్సల్యత అంట అనుదినము నూతన పరచబడుతూ ఉంటుందంట. మనం ఒక్కసారి కోపడితే ఆ కోపం కంటిన్యూ చేస్తూనే ఉంటాం. మరి ఆయన అలా కాదు, ఆయన కోపిస్తూనే మన మీద వాత్సల్యత చూపిస్తూ ఉంటాడంట. అది ఆయనలో ఉన్న గొప్పతనం. మరి దేవుని బిడ్డలారా, మరి వాక్యాన్ని శ్రద్ధగా గమనించమడి. మరి సీతాకోక చిలక మరి మంచి స్టేజ్కి వచ్చేసింది. మరి యాకోబు మరి ఇజ్రాయేల్గా మారాడు. మరి ఏంది ఇజ్రాయేల్ అంటే ఏంటి? దేవునితో పోరాడేవాడు అంటండి. దేవునితో పోరాడేవాడు. మరి అలాంటి అనుభవంలోకి మనం రావాలి. దమస్కు మార్గంలో సౌలు పౌలుగా మార్చబడ్డాడు. మరి ఎందుకు మన జీవితాలు ఎందుకు మార్పు రావట్లేదు? మరి ఎందుకు మన నవీన స్వభావాన్ని మరి ధరించుకోలేకపోతూ ఉంటున్నాం? ఎందుకు ఇంకా మరి ఆ ప్రాచీన స్వభావాన్ని మరి ఇంకా కప్పుకొని ఉండగలుగుతూ ఉంటున్నావు? ఒకసారి జాగ్రత్తగా ఆలోచించు. వాక్యం చాలా స్పష్టంగా చెప్తాం. నేడే నీకు రక్షణకు అనుకూలమైన దినము, మీకీలే అనుకూలమైన సమయము. టుడేజ్ యువర్ సాల్వేషన్ డే. ఈరోజు నువ్వు రక్షించబడాలని మరి నీలో మరి ఆ కొత్తదనం నింపాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. మరి పాతవన్నీ కూడా గతించిపోవాలి, అన్నీ కూడా కొత్తవి అయిపోవాలి. అది ఆయన ఇచ్చే బ్లెస్సింగ్ అనమాట. మరి దేవుని బిడ్డలారా చూడండి. మరి మరొకసారి మరి ప్రేమతో ఆహ్వానించిన పాస్టర్ గారికి, తర్వాత ఈ యొక్క చర్చి కమిటీ మెంబర్స్ అందరికీ, వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రేమపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించను గాక. ఒక చిన్న పాట, ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 603వ కీర్తన, మనందరూ బాగా తెలిసిన పాట. క్రొత్త ఏడు మొదలుపెట్ట, ఒక పల్లవి ఒక చరణ పాట. క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను, క్రొత్త ఏడు మొదలు పెట్టు, పందెమునకు వెళ్ళనేడు, ప్రభుని చూడా క్రొత్త మాసు పొడగవచ్చు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను. పొందియున్న మేలులన్నీయు బొంకంబు మీరు నందమందు స్మరణ చేయుడి, ఇందు మీరు మొదలు పెట్టు పందెమందు గెల్వవలయు, నందముగను రవిని పోలి అలయకుండా మెలయకుండా, క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను. థ్యాంక్ యూ ఆల్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. దహన బలి నీకు ఇష్టము, మరియు దైవ బలులు విరిగిన ఆత్మయే, యువా దేవ విరిగి నలిగిన యాతి, హృదయ బల
ఇష్టము మరియు దైవ బలులు విరిగిన దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి దైవ సందేశాన్ని అందించినటువంటి మన ప్రియులు పెద్దలు డాక్టర్ ఐ బాబురావు గారికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రేపు మనకి దైవ సందేశాన్ని అందించేవారు వై జాన్సన్ గారు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ నూతన చైర్స్ కొరకై మరి ఎరిచర్ల కరుణాకర్ రూప థామస్పేట వాస్తవ్యులు 1000 రూపాయలు ఇచ్చారు. వారికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి మండల కాల ధ్యానాల్లో లెసన్స్ చదవడానికి మీ పేర్లు ఇవ్వాలి. పురుషులు కూడా చదవడానికి ముందుకు రావాలి. పురుషులు స్త్రీలు కూడా మీ నేమ్స్ని పాస్టర్ గారికి ఇవ్వవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. చివరి ప్రార్థన, ప్రభు ప్రార్థన దీవెన కొరకు మోకరించగలిగిన వారు మోకరించండి, మిగతా వారు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థింతుము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైనటువంటి నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పగటి వేళంతా మీ కృప మా బిడ్డలతో ఉంచి ఈ మండలకాల ధ్యానాల్లోనికి నడిపించినటువంటి గొప్ప దేవుడవు, ఈ దినాన మీ దాసులను మీ పక్షంగా నిలువబెట్టుకుని మాట్లాడినటువంటి వాక్యము కొరకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడిన వాక్యము ప్రతి బిడ్డ జీవితములు నీరు కట్టి ఫలించుటకై వాక్యానుసారమైన జీవితాన్ని బిడ్డలు కలిగి జీవించడానికి కృపను దయచేయండి. మీ వాక్యాన్ని అందించినటువంటి మీ దేన దాసులను, వారి కుటుంబాన్ని, వారు చేయించినటువంటి వైద్య వృత్తి అంతటిలో కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వీరిని మేము కూడా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించటకు కృప దయచేయండి. ఈ ఆరాధనలో తలలు వచ్చినటువంటి మా సంఘ బిడ్డలందరి కొరకే పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాం. దినదినము మానక మీ సన్నిధిలో ఉపవాసములుండి ప్రార్థిస్తూ ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి. వీరు చేయించినటువంటి ప్రతి విధమైనటువంటి పనిపాటలో మీరు తోడుగా ఉండి కృప చూపించండి. మా సెయింట్ మార్క్స్ దేవాలయం కలిగినటువంటి కుటుంబాలను మీ పాదాల చెంతకు తీసుకొస్తా ఉన్నాం. సండే స్కూల్ బిడ్డలు, యవన బిడ్డలు, స్త్రీలు, పురుషులు, వృద్ధుల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంతకాలము బిడ్డలందరినీ మీ కృపలో కాచిన దేవుడు, చదువుచున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. పరీక్షలు రాస్తూ ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. సమయోచితమైనటువంటి జ్ఞానమును, తెలివిని, వివేచనను, పరీక్షలన్నీ చక్కగా వ్రాయటానికి శక్తిని, ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి. విశేషంగా ప్రభా, ఇది నా జన్మదినం జరిపించుకుంటున్నటువంటి బిడ్డలుంటే సంవత్సరం అనే దయాకిరీటం, రెట్టింపైనటువంటి దీవెన ఆశీర్వాదములు వార్త ఉంచండి. మా సంఘ బిడ్డలు ఏ ప్రదేశంలో ఉన్నా, రాష్ట్ర దేశ విదేశాల్లో ఉన్నా మీ కృప, మీ కాపుదల వార్త ఉంచండి. విశేషంగా మరి ఆయా దేశాల్లో రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. మా యొక్క తెలుగు బిడ్డలు అనేకులు ప్రభా మరి అక్కడ స్థిరపడినటువంటి వారుగా ఉన్నారు. ఆ రెండు దేశాల మధ్య శాంతిని, సమాధానాన్ని మీరు అనుగ్రహించి బిడ్డల ప్రభా వారు చక్కగా సజీవంగా మీ సన్నిధులు మిమ్మల్ని స్తుతించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. మా యొక్క చీరాల, పేరాల పట్టణం బహు జనసన్నద్ధత కలిగినటువంటి పట్టణం, బిడ్డలు చేయించినటువంటి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు సమస్తాన్ని మీరు దీవెనకరంగా మలచండి. ఈ ఆరాధనలో మిమ్మల్ని మంచి కీర్తనల ద్వారా స్తుతించిన మా సంఘ కోయర్ బృందం కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. సంగీతాన్ని అందించినటువంటి మీ ప్రియకుమారుడు, మా సెక్షన్స్ను, వారి పరిచయను మీరు దీవించండి. ఈ ఆరాధన ముగించుకుని మా బిడ్డలు వారి గృహాలకి తిరిగి వెళ్ళనీయండిగా. ఈ రాత్రి వేళ మంచి విశ్రాంతినిచ్చి వేకుని మరలా మీ సన్నిధానములు మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మా జీవితాలకు మీరు అనుగ్రహించమని సమస్త మనవులు సంఘపక్షంగా మీ చేతులకు అర్పిస్తూ ఏ సతి శ్రేష్టమైనటువంటి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము.
శోధనలోనికి తేక దుష్టుడి నుండి మమ్ములను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరమును నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక. పనికిరాని పాత్రనని పారవేయకుమా. పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ పొగడుచున్నా. సాక్షిగా నన్ను పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. ఓ కుమారి, ఓ కుమారి, జగదుత్పత్తి దారి, చీకటమన్నైన నావంగా చల్లగా చూడుమయ్యా. చీకటమన్నైన నావంగా చల్లగా చూడుమయ్యా. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.